హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ హెల్దీగా టేస్టీగా పాలకూరతో పాటు పన్నీర్ను కూడా మిక్స్ చేసి పాలక్ పన్నీర్ ఎలాగో చేసేద్దాం. ఇందుకోసం ముందుగా పాలకూరను తీసుకుని చక్కగా నీళ్ళల్లో వేసి పాలకూరతో పాటే 4 పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి 3 నిమిషాలు ఉడికించుకుని స్ట్రైనర్ సహాయంతో తీసి కొంచెం చల్లనీళ్ళు వేసుకోవాలి. తర్వాత మరో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 ఉల్లిగడ్డలు, 2 టమాటోలు, అలాగే వెల్లుల్లి, ఒక చిన్న ముక్క కొబ్బెర, మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసి వీటితో పాటు 10 జీడిపప్పులు కూడా వేసి 3 నిమిషాలు వేగించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా మొత్తం ఇందులోనే తయారు చేసుకోవాలి. పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటు తగినంత ఉప్పు అన్నీ వేసి చక్కగా వేగించి చల్లార్చుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టేసుకుని ముందుగా ఉడికించిన పాలకూరని మిక్సీ జార్లో వేసి పీస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి దోరగా వేగించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అది వేగిపోయిన తర్వాత మసాలాను కూడా పీస్ చేసుకుని దీన్ని కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసుకుని ఈ రెండింటిని 3 నిమిషాలు మనం చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికి మొత్తం కొంచెం దగ్గర పడుతున్నప్పుడు 3-4 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసి మరో 5 నిమిషాలు పన్నీర్ ఉడికేంత వరకు ఉడికించుకున్నామంటే మసాలా మొత్తం పన్నీర్కి పట్టి ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ హెల్దీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్లే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.